Am I really that much? And breaking these figures down like a camera. You don't really know you are. హాయ్ అందరికి. సో ఈరోజు వాట్ ఐ డూ ఇన్ అ డే చేద్దాము. వాట్ అ డే ఇన్ మై లైఫ్ యాక్చువల్గా అయితే. సో ఇప్పుడైతే నేను షిఫ్ట్కి వెళ్తున్నాను. 9:20 అవుతుంది. సో నేను 11 కల్లా అక్కడ ఉండాలి. అంటే నేను బస్ పట్టుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్న చాలా పనులు ఉన్నాయి. అందులో దానికి తోడు వర్షం కూడా పడుతుంది ఇప్పుడు. సో నడుచుకుంటూ వెళ్ళి టిమ్ హార్టన్స్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ వీ విల్ హెడ్ టు ద వర్క్ ప్లేస్. ఓకే, అక్కడ కలుద్దాం. మార్నింగ్ టిమ్ హార్టన్స్ చాలా బిజీగా ఉంటుంది. బట్ నేను ఎప్పుడు నా రెగ్యులర్ ఆర్డరే తీసుకుంటాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో నేను తీసుకున్నది ప్లెయిన్ బీగల్ విత్ ఎగ్ అండ్ హ్యాష్ బ్రౌన్ అండ్ స్మాల్ ఓరియో ఐస్ క్యాప్. నా ఫేవరెట్ అనమాట. లైక్ రోజు తినమన్నా కూడా నేను తింటాను. నాకు అంత ఇష్టము ఈ రెండు కాంబోస్. అండ్ దెన్ బస్ కోసం వెయిట్ చేస్తూ నేను అక్కడే కూర్చొని ఆ బీగల్ తినేసాను. వచ్చేసా మన వర్క్ ప్లేస్కి. సో ఇది వచ్చేసి మాన్ ఫార్మ్స్ అనమాట. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం పని చేశానంటే అది ఇక్కడ చేశాను. ఆర్డర్స్ తీసుకోవడం అండ్ దాని తర్వాత బ్యాండ్స్ చెక్ చేయడం, ఆ జాబ్ చేశాను నేను ఇక్కడ. సో మళ్ళీ అదే ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి టులిప్స్ ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఇంకా టైం ఉంది. పంప్కిన్స్ కూడా వస్తాయి. వీళ్ళకి పంప్కిన్ ఫామ్ కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే టూలిప్స్ పెట్టారు. సో ఆవిడకి ఇక్కడున్న ఓనర్కి నాకు మంచి బాండింగ్ కుదిరి వీఆర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ అయ్యాం. కాబట్టి ఆవిడ మళ్ళీ నన్ను పిలిచింది అనమాట. సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను. టడా! వెళ్ళగానే ఒక టీషర్ట్ ఇచ్చారనమాట. అది వేసుకొని నేను నా వర్క్ స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మార్కెట్ ప్లేస్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇందులోని ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి, జామ్ అండ్ జెలీస్, పికల్స్, వైన్ టేస్టింగ్ లాంజ్ కూడా ఉంటుంది. ఈ వైన్ టేస్టింగ్ లాంజ్లో కస్టమర్స్ వెళ్ళి వైన్ టేస్ట్ చేస్తారనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్. ఎందుకంటే వీళ్ళు ఆర్గానిక్గా వైన్స్ ట్రై చేస్తారు కాబట్టి. అండ్ దెన్ ఇవి వచ్చేసి ఇంట్లో ఉన్న డెకార్ పీసెస్ చాలా బాగుంటాయి. చాలా ఎస్థెటిక్గా ఉంటాయి. దే హ్యావ్ డైరీస్, కప్స్, ప్లేట్స్, టీషర్ట్స్, క్లాత్స్, ఎవ్రీథింగ్. అండ్ ఈ పార్ట్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ మై ఫేవరెట్. ఎందుకంటే ఇందులో ఈవిల్ ఐ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, క్యూట్ థింగ్స్. అండ్ నాకు ఇందులో ఈ బాటిల్ బాగా నచ్చేసింది. చూడగానే తీసుకుందాం అనుకున్నాను, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు కాబట్టి తీసుకోలేదు. అండ్ ఇవి వచ్చేసి గాడిదలు అనమాట. ఐ నో గాడిదలు. అండ్ గాడిదలు ఉంటాయి వీళ్ళ దగ్గర, పందులు, బన్నీస్ ఉంటాయి, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి జస్ట్ టు కస్టమర్స్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఈస్ ఈ టులిప్ ఫారెస్ట్ అనమాట. ఎంత అందంగా ఉంటుందో నేను చెప్పలేను, కానీ చాలా అందంగా ఉంటుంది. ఆ టులిప్ గార్డెన్ ఆ అందం చూసే నేను అసలు వీడియో సరిగ్గా తీయలేదు, అంత బాగుంటుంది. అండ్ వీళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచి ఎక్కడ పువ్వులు గ్రో అవ్వాలి అనేది ప్లాన్ చేసుకొని అక్కడ మాత్రమే వాళ్ళు హార్వెస్ట్ చేసినట్టున్నారు. ఇవి చూడడానికి మీకు ఆర్టిఫిషియల్ లాగా అనిపించవచ్చు, కానీ దీస్ ఆర్ రియల్ ట్యూలిప్ ఫ్లవర్స్ అనమాట. చాలా అందంగా ఉన్నాయి. అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ క్రేజీ అబౌట్ దిస్ ప్లేస్. ఈ చోటు కోసం అసలు ఎంతమంది వస్తున్నారో నాకే తెలుసు. అండ్ దెన్ సాయంత్రం చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈ రెస్టారెంట్కి వెళ్ళాను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం. అండ్ ఇది వచ్చేసి టేస్టీ ఇండియన్ బిస్ట్రో. చాలా బాగుంది. అంబియన్స్ చాలా నైస్గా, అండ్ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఎన్విరాన్మెంట్. అండ్ దాని తర్వాత చాలాసేపు మాట్లాడుకొని చక్కగా ఆర్డర్స్ అవన్నీ ఇచ్చేసి ఫుడ్ కోసం వెయిట్ చేసాము. అండ్ ఫుడ్ వచ్చేసి మసాలా ఫ్రైస్, కార్న్ చాప్స్ అండ్ ఒక డెజర్ట్ కూడా ఆర్డర్ చేసాము. అది తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అస్సలు మర్చిపోకండి.